Good morning, everyone. So, intakundu, you were telling that he came early morning to the cause and place. I will come into the point directly. Not only here in this area, everywhere also. నాకు తెలిసిన విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఐ గో. సో అంతకంటే ముందు నైటే నాకు ఫోన్ చేశారు ఈవినింగ్ శ్యామ్ గారు, దట్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ గోయింగ్ ఆన్, డూ యూ నో అంటే ఐ రియల్లీ డోంట్ నో అని చెప్పిన. బికాజ్ ఐ నో దట్ బ్యాక్ సైడ్ ప్లేస్ దెర్ ఈస్ నో గవర్నమెంట్ ప్లేస్. సో దే సే దట్ అక్కడ గవర్నమెంట్ ప్లేసు దే అలాటెడ్ అండ్ ఒక మైనార్టీ చెందిన వారు వచ్చేసి దే ఆర్ ఆల్రెడీ కేమ్ హియర్ అండ్ దే ఆర్ థింకింగ్ ఆఫ్ constructing something there. I came there around 8 o'clock, 9 o'clock in the night. I was here for 1 hour. You might not be knowing that. He knows and some of the people here knows. So some of the ladies also know. So I said I will come in the morning. I will see that it stops and I will come with a proper person, correct person and Japan. I didn't even tell whom I am going to come with. Then I spoke to Raghunandanji. Raghunath Raj MP Garu, because he is very knowledge in the, he is an Vakil Saab also. So I told him, so we have to go there in the morning, and he immediately reacted and came here. While coming only within half an hour, he found out what are actual things on that. And ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్పినాను ఇక్కడ మీ అందరికి కూడా, ఇది రాదు అని చెప్పాను. ఎందుకంటే నాకు అక్కడ బ్యాక్ సైడ్ నాకు ఆల్రెడీ మీన్ వైల్ ఐ గాట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సేయింగ్ దట్ దెర్ ఇస్ అ కేస్ గోయింగ్ ఆన్ దట్. సరే తర్వాత మీకు రఘునందన్ రావు గారు వచ్చిన తర్వాత కేసులు ఏమన్నారు, కేసులు వేసినా అంటున్నారు, నేషనల్ లెవెల్లో చూస్తున్నా అంటారు. దట్ ఈస్ అవర్ మీ ధైర్యం గురించి మీరు వేసుకుంటున్నారు. బట్ వాళ్ళు ఓట్ల గురించి ఆ రోజు గంట లోపట్లనే అక్కడ షేక్పేట్లో ఒక they have given him this graveyard for in Sheikhpet actually. So what has happened there, army people came there, this is not your place, you get out from here bolke on Lonkabola. So immediately kya hua, within a not even our RDO also doesn't know, MRO also kuda teladanna ఏమైతుందని ఉత్తనే ఇక్కడికి వచ్చిందంటే చూపించిందంటే చేసేద్దామని చేసేసింది కలెక్టర్. సో మీన్ వైల్ వాళ్ళకి కేసు ఉన్నది అన్నీ కూడా తెలియదా ఎవరైతే కలెక్టర్ వచ్చిండ్రో. ఇమీడియట్గా మేము అక్కడికి ఆర్డీఓకి ఫోన్ చేసిండు రఘునందన్ గారు, ఇది సో అండ్ సో మీరు ఎట్లా వచ్చి, సార్ నాకు తెలియదు సార్ అన్నాడు. నాకు తెలియదు, నిజంగా తెలియదు, బట్ వీఆర్ ఫైండింగ్ అవుట్ అన్నారు. అది ఆయనకు చెప్పిన తర్వాత వీల్ ఫైండ్ అవుట్ బై ఈవినింగ్ అండ్ గెట్ బ్యాక్ టు యూ అన్నారు వాళ్ళు. ఐఎమ్ టెల్లింగ్ యూ ద ఫ్యాక్ట్స్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో ఆయన మళ్ళీ కాల్ చేసి వాళ్ళు నాకు కూడా తెలియదు సార్ ఇది ఏదో అయింది అని చెప్పింది. దాని తర్వాత ఇంకా మళ్ళీ వచ్చిన వాళ్ళు లేరు. బట్ దే సమ్వన్ ఫ్రమ్ రెసిడెంట్ వాజ్ టెల్లింగ్ దట్ ఈరోజు నిన్న ఎవరో కాంగ్రెస్ మీటింగ్లో ఒక మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ అక్కడ మేము ఇది చేస్తామని చెప్పి వాళ్ళు ఓట్ల గురించి అది చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు చెప్పుకుంటారు అది ఓట్ల గురించి, కానీ మీరు ఆలోచించుకోవాలి. కోర్ట్ ఒక్కరోజు 4 రోజుల తర్వాత మళ్ళీ ఈ సైడ్ వచ్చేటోడు కూడా ఉన్నాడు. ఓట్ల గురించి చెప్పిండ్రు వాళ్ళు, మేము మళ్ళీ దాని గురించి పర్స్యూ చేస్తామని. పర్స్యూ చేసినా కానీ వాళ్ళది లేదు. అక్కడ గవర్నమెంట్ రెసిడెంట్స్ ప్లేస్లల్లా ఇది ఇస్తున్న నేషనల్ ఇష్యూ అయింది మీరు చేయబట్టి. దిస్ హ్యాస్ బికమ్ నేషనల్ ఇష్యూ. సమ్ డేస్ బ్యాక్ ఈవెన్ రిపబ్లిక్ టీవీ వాస్ టెల్లింగ్ షేమ్ ఆన్ దెమ్ అని చెప్పేసి. సో నాట్ ఓన్లీ గ్రేవ్యార్డ్ అండి, ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి ఇంతకుముందు బ్రదర్ చెప్తున్నారు ఇక్కడ రోడ్డు గురించి యూ హ్యావ్ బీన్ ఫైటింగ్ అండి. దిస్ హ్యాస్ బీన్ pursued directly by Central Minister Kishan Reddy Garu. He came to your place. ఇలానే కదా మీటింగ్ అయింది. ఇలా మీటింగ్ అయిన తర్వాత ఆఫ్ కమిషనర్ కానీ అందరిని పిలిచారు, మున్సిపల్ కమిషనర్ని పిలిచి కూర్చోబెట్టిన తర్వాత సో అండ్ సో వై ఈజ్ ఇట్ నాట్ హ్యాపెనింగ్ అని చెప్పాడు. నో సార్ దిస్ ఈజ్ ప్రాబ్లం, నో ఇట్ హ్యాస్ టు బి డన్ అని చెప్పినారు. ఆఫీసర్స్ అందరు వచ్చారు. యూ మైట్ నాట్ బి నోయింగ్ సమ్ ఆఫ్ ది పీపుల్ వేర్ దేర్ దట్ టైమ్. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కాల్ వచ్చింది, ఎస్టిమేషన్స్ గురించి ఆఫీసర్స్ వస్తున్నారు, ప్లీజ్ షో దర్ ప్లేస్ అని చెప్పి. అన్న ఒక 2 minutes ఉంది, తర్వాత మాట్లాడుకోండి.
నేను ఇమీడియట్గా శ్యామ్ గారికి ఇంకోరు ఇక్కడి నుంచి రోడ్ గురించి ఫైట్ చేస్తున్న ఏదో అసోసియేషన్ ఫామ్ అయింది జేఏసీ అని చెప్పి వాళ్ళకి కాల్ చేశాను. సో హూ ఈస్ గోయింగ్ టు షో ద ప్లేస్ ఫ్రమ్ వేర్ టు వేర్ ఫస్ట్ లాట్ ఆఫ్ వర్క్ ఇట్ విల్ బి డన్ ఇమీడియట్లీ. కమిషనర్ గారు కూడా జోనల్ కమిషనర్ నాతోనే మాట్లాడినరు అని చెప్పి ఇక్కడి నుంచి టిల్ మోతీనగర్ చౌరస్తాదానికి ఫస్ట్ చూపించండి, సమ్ క్రోర్స్ ఆఫ్ మనీ, దానికి ఆల్రెడీ టెండర్స్ అయిపోయినాయి అని చెప్పి నేను వీరికి చెప్తే వీరు ఇంకొకరికి చెప్పిండ్రు, వాళ్ళు వచ్చిండ్రు, మీ వాళ్ళు కూడా పోయి చూపించారు. అది ఇమీడియట్గా టెండర్స్ పిలిచిండ్రు. దిస్ ఈజ్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ కిషన్ రెడ్డిస్ ఇనిషియేటివ్. సో మీకు ఇంకొకటి పొలిటికల్ గేమ్ అన్నప్పుడు మీకు తెలుసు, దాన్ని చేసిన తర్వాత ఇమీడియట్గా ఇంకొక మినిస్టర్ వచ్చేసి ఓపెనింగ్ అని పెట్టుకుంటాడు. మినిస్టర్ వచ్చి ఓపెనింగ్ పెట్టుకుంటాను. ఓపెనింగ్ పెడితే నేను ఇమీడియట్గా జోనల్ కమిషనర్ దీని గురించి ఓవర్ ఫైట్ చేసారు, దీని మేము బ్యాక్ సైడ్ ఓవర్ అంటే కిషన్ రెడ్డి గారు ఈజ్ వెరీ ఇంట్రెస్ట్ సార్, ఐ హ్యావ్ టు గెట్ ఇట్ ఫాస్ట్ అది ఇది అని చెప్పిండు. బట్ 3 days సాటర్డే సండేనే ఇక్కడ ఉంటాడు ఆయన ఉన్నప్పుడే చేయాలి ఇది ఓపెనింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్తే ఓకే సార్ దట్ విల్ టేక్ కేర్ అన్నారు. బట్ దే ఆర్ అండర్ హూస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్. సో అందుకొరకు వాళ్ళు చెప్పింది ఏదో వాళ్ళు ఏం చెప్పుకున్నారో కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడే దాన్ని ఓపెనింగ్ పెట్టుకున్నారు. అదే సో నేను చెప్పేది ఎందుకంటే రోడ్డు కూడా కిషన్ రెడ్డి గారే చేయిస్తున్నారు, ఇక్కడ గ్రేవ్ యార్డ్ కూడా నేను ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ద పార్క్. ఇట్ హ్యాస్ టు, ఒకవేళ అది గవర్నమెంట్ ప్లేస్ ప్రైవేట్ ప్లేస్ అని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అది ఎన్నో రోజులు నడుస్తుంది. వకీల్ సాబ్ మా పెద్ద నిన్నే ఉన్నాడు, అది ఒక్కసారి కోర్టులకు పోయిందంటే అది ఇప్పటి నుంచి నడుస్తూనే ఉంటుంది, అది మీరేం బాధపడనక్కర్లేదు. అయినా కానీ ఒకవేళ గవర్నమెంట్ ప్లేస్ ఉంటే మీరు నాకు ఒక బలం ఇవ్వండి ఓటు రూపంలో, మీరు పక్క వాళ్ళకి చెప్పండి, ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ఎట్లా వస్తుందో మనం చూసుకుందాం. సెకండ్ది ఫర్ ది వాస్ట్ ఇంట్రెస్ట్, ఎవరో ఇంతకుముందు చెప్పారు ఇక్కడి నుంచి హైటెక్ సిటీ దాకా రోడ్ అని చెప్పి మీరు మాట్లాడారు. దాని గురించి కూడా ఆయన పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఏమన్నా సెంట్రల్ నేషనల్ హైవేస్ కిందికి పెట్టి ఇక్కడి నుంచి హైటెక్ సిటీ కనెక్ట్ చేయొచ్చా, ఎలివేటెడ్ రోడ్ వేయచ్చా అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళ ఎస్టిమేషన్స్ ఏదో అరౌండ్ 100 crores ఇచ్చిండని తెలిసింది. దాన్ని కిషన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఇదేంటంటే ఈ డజంట్ టెల్ అవుట్, ఈ విల్ ట్రై టు డూ, సాల్వ్ చేయాలనే చూస్తాడు, గొప్ప చెప్పుకోవాలని చూడాడు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఈ ఏరియా మీ బస్తీల నుంచి కిందికి దిగిన తర్వాత మీ గేట్ ఆపోజిట్ పోతే చిన్న బస్తీ ఉంటుంది, గేట్కి ఆపోజిటే నేను చెప్పేది, అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టించింది. చెప్పలేదు ఎవరికి వచ్చి, మీరు పోతే మీరు కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ ప్రెసిడెంట్ ఇక్కడనే ఉన్నాడు, ఆ కాలనీ ప్రెసిడెంట్ కూడా వెనకకు నిలబడి ఉన్నాడు. సో బోర్వెల్స్ లేని కాడ ఏరియాలలో ఎర్రగడ్డలా చెప్తున్నా, ఎక్కడన్నా వాటర్ ప్రాబ్లం ఉందంటే ఆయనకున్న ఎంపీ ఫండ్స్ నుంచి హైయెస్ట్ ఫండ్స్ ఈ కాన్స్టిట్యున్సీకే ఇచ్చిండు. ఎందుకంటే పాపం ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ద కాన్స్టిట్యున్సీ ఆల్సో. బట్ మీరు ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్, యూ నాట్ ఓన్లీ నీ ఒక్క ఓటు వేయలేరు, మీరు కొంచెం కడుపు మండి ఉన్నారు కాబట్టి పక్కలతో కూడా వేపిస్తారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ యొక్క అసోసియేషన్ ఇంక్లూడింగ్ వాసవి, ఇది కల్పతుర, ఇవన్నిటికీ మేము వస్తూనే ఉంటాం రెగ్యులర్గా, ముందల జనప్రియ. సో మీరు అందరు కూడా నా ఓటు ఒక్కడిది వేస్తా అని ఆలోచించకండి, పక్క వాళ్ళకు కూడా ఈ యొక్క రియాలిటీ చెప్పండి, వాట్ కెన్ బి డన్. ఈ మెసేజెస్ త్రూ మెసేజెస్ కంటే ఎక్కువ కూడా మీరు పర్సనల్గా కలుస్తూనే ఉంటారు వాకింగ్లో అది ఇది, కానీ అది బేసిక్గా నా ఒక్కని ఓటు ఏమవుతుంది, 2 రోజులు హాలిడేస్ వస్తున్నాయి కదా మళ్ళీ మన ఇంటి ఊరిదాకా వేద్దాం అనుకోకండి ప్లీజ్. ఇక్కడ అయ్యేది ప్రాబ్లం అదే, మన వాళ్ళు ఏం చేస్తారంటే టీవీ దగ్గర కూర్చుంటారు, లేకపోతే ఫ్రెండ్స్ ఈసారి వీళ్ళని ఇట్లా చేయాలి అట్లా చేయాలంటారు. ఆ 2 రోజులు రాగానే నా ఒక్కని ఓటు ఏమున్నదని ఇట్లా వీడి దాకా వేద్దామని అనుకుంటారు. మన సెక్టార్లో నేను చెప్పేది, కింది సెక్టార్లో ఉన్న వాళ్ళు డెఫినెట్లీ నా ఓటు వేయకుంటే నేను సచ్చినా అనే ఈక్వల్గా చూసుకుంటారు. మీకు తెలుసో లేదు, నేను ఫైట్ చేసిండ్రు లాస్ట్ టైం సేక్పేట్ల, హిందువుల ఓట్లన్నీ తీసేసిండ్రండి. సో దే కేమ్ అండ్ డిడ్ ధర్నా, ఓటర్స్ నాట్ ది పార్టీ పీపుల్, దే డిడ్ ధర్నా. అంటే దట్ మీన్స్ నేను నో మోర్ అన్నట్టు, ఐఎమ్ నాట్ అలైవ్ అని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేసినారు. సో అలాంటిది చూసుకుంటారు కింద వాళ్ళు. మన వాళ్ళు ఏంటంటే కొంచెం హాలిడేస్ రాగానే పోకుండా జస్ట్ ఈసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కంపల్సరీ పొద్దున 7-7:30 వరకల్లా మీ ఓటు వేసుకునేటట్టు చూడండి. అది కూడా ఓటుకి పోయేటట్టు చూసుకోండి, ఆడికి పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఓటేసేటట్టు చూసుకోండి. అండ్ దట్ టు సీరియల్ నెంబర్ 1. భగవంతుడు కూడా ఈసారి మనమటే ఉన్నాడు. నాకు లాస్ట్ టైం 5th నెంబర్ ఇచ్చిండ్రు.
మన ఖైరతాబాద్కి వచ్చి వేరే నెంబర్ వచ్చింది, కన్ఫ్యూజ్ అయింది కొంచెం చాలా మంది. అరే నేను ఈ నెంబర్కి వేసిన, అరే అది మనది కాదురా భయ్. నా ఫ్రెండ్స్ కొందరు ఫోన్ చేసి అరే ఇట్లా ఇది. సో ఈసారి ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఒకటే ఎలక్షన్ ఉంది, ఒకటే నెంబర్ ఉన్నది. కాబట్టి మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉండొచ్చు, మాకు ఏ మచ్చ లేనటువంటి నాయకుడు రామచంద్రరావు గారు ఉన్నారు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మీరు వారిని కూడా కన్సిడర్ చేసి, నేను వాళ్ళ అడుగుజాడల్లో ఉన్నాను యాజ్ ఎన్ ఎక్స్ సర్వీస్ మెన్ సన్. యూ ఆల్సో సీ దట్ యూ వాంట్ రౌడీ ఆర్ మోడీజీ ఆర్ ఎనీ నథింగ్ నోన్ లేడీ, నథింగ్ ఏం తెలియని లేడీని చూస్తారా, లేకపోతే రౌడీని చూస్తారా, మోడీ గారిని చూస్తారా, మీ ఇష్టం అది. సో థ్యాంక్ యూ అండి. ఓటేసి నాకు గెలిపించవలసిందిగా మీ అందరిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. Look for Deepak ji actually instead of them. Thank you. So now I request Telangana BJP State President Sri Ramchandra Garu to speak. అందరికీ నమస్కారం. వేదికని అలంకరించి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్యామ్ ప్రసాద్ గారికి, మా నాయకుడు హనుమంత్ నాయుడు గారికి, అదేవిధంగా శ్యామ్ సుందర్ గౌడ్ గారికి, మన మాజీ ఎంపీ వెంకటేష్ నేత గారికి, మా అభ్యర్థి అయినటువంటి దీపక్ రెడ్డి గారికి, అదేవిధంగా నూనె బాలరాజు గారికి, మా పార్టీ నేషనల్ లీడర్, అదేవిధంగా గుప్తా గారికి, మంజునాథ్ రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి, మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు నిరంజన్ గారికి, బులుసు వేణుగోపాల్ గారికి, మురళి గారికి, అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి ఒక బ్రిగేడ్లో ఉన్నటువంటి రెసిడెంట్స్కు అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ, I don't take much time, but I had to just tell few words to you. Again, I am seeing some North Indian House of Mr. Gupta and Mr. Rajendra Prasad. To make them understand, I am speaking in English. Otherwise, I would have preferred to speak in Telugu. But because of multilingual being community, so I am just putting my ideas in English. But one must remember that this election is a by-elections, but this has exposed both the political parties who are against us. One is BRS and the Congress party, their real mindset for the people. What they do, both the parties are trying to appease the only minority sections. Yesterday I gave an interview in a TV channel. I told them they are all fighting for only 20%, but 80% they are not talking about. And this 80% actually matters, but they don't care for them. For the sake of 20%, you allot the government land for a graveyard for their community. For the sake of 20% votes, you have the skull cap on your head. For the sake of 20% vote, Revant Reddy becomes Revantuddin. And for the sake of 20%, they make a minority as a minister. We have no objection for making any person as a minister from any community, any caste or any religion. But what is the timing of the making of this man as a minister? He was never considered to be their leader. But suddenly they realized that there is one man with this community, let us make him for the sake of votes. Suddenly Mr. CM says that I am protecting Goshala, I will take a action and all. And in this state only Gorakshaks are shot at. And he wears the skull's cap and speaks their language, for whom he is not interested in the votes of the majority, but he is interested only in the votes of the minority. Both the parties, the earlier political party which was ruling the country, which was ruling the state, they were only appeasing them. In fact, because of them only, these people actually got the courage to criticize us or criticize whatever it may be. And both the parties are responsible for the present state of affairs in Jubilee Hills.
BRS did not oppose the graveyard. They wanted it to be given them. They were silent because they will lose the votes. But I am telling you, BJP, it is not against any religion, but as a matter of right of the people, because you have a right to live in a peaceful atmosphere. And when there is a graveyard here of that to other community, it will not be a peaceful area. It will be a smashan, we call it. So that graveyard will not come here because this is a residential area. It is a residential area. There are many other graveyards. You ask, he is asking you and you are giving him. What is this? We don't understand. But this type of governance we don't want. This is an appeasement policy. So therefore we are seeing every day CM is coming here. No CM comes for by-election so many times. The first time a CM is touring the constituency in such a way that as if he is only the candidate. So this is what you should remember. Number two, I always say in a very lighter vein to the people whenever I speak to the people like you, an educated community, one must understand that this present state of affairs in politics. My father, he was a professor and he had an old friend in BHU. He came to my father's house, my house once, and they both were discussing. And my father asked him, "You had 3 children, what they are doing?" Then he said, because they were meeting of long time. Then he told, my first son is IIT, so he's working somewhere. Then you must have another 2 children, what they are doing? He said, my second son is also doctor, he's practicing so area, he said. Then my father asked him, what about a third son? Then that man scratched his head, my father's friend, and he said, sir, my third son, he has all bad habits, he roams with all gundas, he has been to jail several times. I want to send him in politics. This is what it is. And whether you want people like them to be in politics, or whether you want people like Deepak Reddy who responds to the people's problem, that is what it is. Because politics is not for, status. Politics is not for making money. Politics is for service. Last time he lost the elections, but he's still with the same party, fighting for the people, and immediately responded when you had a problem. And that is what a leadership is required. Sympathy, we have sympathy for the candidate because she lost her husband. We have no malice against the candidate who is being fielded by Congress. Unfortunately, he is not a Congress candidate. Congress has taken him on rent from MIM. That is, you should remember. Congress had no candidate. Earlier he contested the MIM. So therefore the fight here is, I always say, it is not between the Congress and BJP. Fight is between BJP and the MIM, not Congress. You must remember that. And of course BRS, you forget about it. For the past 10 years, when they were ruling this state, what they have done. And we are seeing what they have done. They have amassed so much of wealth that they are fighting against each other in the family for distribution of the wealth. And his daughter comes and says that, no, he has taken more money, he has taken less money. I have got much more less money. And I have gone to jail also, you must give me more because I have been in jail. This is the logic that they are giving. And it is very unfortunate. And these men, here Congress party, their family members are fighting. Here ministers are fighting. Minister OSG comes, puts a gun on the chairman of a cement company and says, come on, you give the ransom. And another minister says, no, he is my client, I must put gun, why are you putting gun? This is their case now. So these people are fighting for their wealth, and these people are fighting. We are fighting for the people, not for the wealth. That we must remember. And we are for the people. We are for the people. Lastly, I would like to say, because in the election, you must have a policy what you have to do. And as the attitude of the BJP people. And when BJP came to power, you remember, when Congress party was there for last 55 to 60 years, what they have done to this country, it is 5G scam, 2G scam, 3G scam, helicopter scam, Augusta scam, then submarine scam, all scams, Commonwealth sports scam. They did not leave a single field, air, water, underground, everywhere they have done scam. But after Modi ji came, since 2014 to this day,
There is not even a single corruption issue by the Modi government. It is a corrupt-free government which Modi has given to this country. Now India's head stands high, and today we are proud that we have such a Prime Minister, and today India's head in the world is so high that people are now looking towards us. People are looking towards us. The development which Mr. Modi ji made, there were only 75 airports since 1947 to 2014. But 2014 to till this day, we have 150 airports, remember. In these 14 years, we have built 75 airports. Our pilot is also here, so he will tell. The small places, Harsha is here. So small places like Shirdi and other places, you have got airport. Yesterday, some people wanted to go to Jagdalpur. You have Indigo flight from Hyderabad to Jagdalpur. The Darbhanga, the people are from Bihar. They have flight from Darbhanga to Darbhanga. So many airports have come up. People are flying now. A common man can fly. We had earlier, we used to have only 14 kilometers per day of national highway. Today we are having 86 kilometers of highway per day. And today highest national highways in Telangana, we have got 12 national highways. I remember when KCR used to tell, Mother, land rate. Land rates have raised not because of you, because of the national highways, not because of you. Because when national highway comes, the land rates increases. And they are trying to take the credit. These are the things one should understand. Given opportunity, by electing Deepak Reddy, the government will not fall. By electing TRS, the government, they will not come to government. They may change the party also, because you are seeing all the many of TRS people have gone to Congress. And so one candidate, he won on car, and next within 2 months or 3 months, he contested on hand symbol. This is the state of affairs which our state is having. They posted MLAs, these people posted MLAs, and today we are seeing such political situation which is very fluid. If we elect them, you don't know in which party they will remain. But Deepak Reddy will remain in BJP and he'll fight for you. That much I can definitely say. So friends, you remember, you're all educated. It is educated lethargy should not be there. You must come for vote. I thank the cricket team, because on 11th there is no cricket match. Earlier only cricket match is over. So yes, I remember when I was contesting as MLC, the voting percentage was only 29. Then I came to know that there was a World Cup on that day and people did not come for vote. They saw a match but they did not vote for vote. So now I would like to say one last word, that पहले मतदान और बाद में जलपान. First make your vote and then you have your breakfast. And this is the appeal. I thank, because I have so many other meetings to go. Next time after his victory I will come and I will interact again with you all. Thank you very much. Inko chinna small this thing, that the road has been till Kalpatara. The road, it will be going till Motinagar actually, because you must been thinking that ikkada dankane esindani, but it is sanctioned road is till Motinagar Chaurasta. But still, my aim is not this one. The one which you are telling is from here to iTech City elevated road will be there. We'll fight for that. We'll see that it happens. Namaste. Okay, once again, thank you everyone for supporting. And I wanted not only support from here, I wanted from all these communities. Please spread this word to everyone. Thank you very much. So just one last word before vote of thanks by Tirupati Reddy Garu would like to give it. So you know that actually when we have initiated for the road, the first party who came forward, the first person who approached is Deepak Reddy Garu, and it is BJP. Last time we had a meeting with Kishan Reddy Garu in the hall 1 and all our residents attended, and we have coordinated that from JSC, and we got the movement till Kalpataru, and from Kalpataru to Moti Nagar, it is going to be, they are going to give assurance that this work they will support us till Moti Nagar. And for all our residents and for everyone, thank you. I just want Tirupati Reddy Garu to just say a few words quickly as a vote of thanks. నమస్కారం అండి. భారత్ మాతాకి జై. ఇప్పుడు మన రామచంద్రరావు గారు ఇక్కడ మనం రావడం ఈరోజు మనకు చాలా లక్కీ డే, బికాజ్ ఇన్ దిస్ అకేషన్ వీ హ్యావ్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్. దీపక్ అన్న అయితే ఇప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటాడు, ఆయన పని ఉన్నా వస్తాడు, పని లేకున్నా వస్తాడు, కాబట్టి ఈజ్ అవర్ మ్యాన్ ఇప్పుడు, కాబట్టి ఆల్వేస్ ఈజ్ విత్ అస్.
So I request each and every one of our brigade Citadel residents to cast vote without fail, without absent, without going to village. Thank you very much. And BJP 1, serial number 1, Kamalam Gurtuke Mana votu. Thank you.